ఐపీఎల్ 2025లో అసలు పోరుకి సమయం ఆసన్నమైంది. లీగ్ మ్యాచ్ల్లో టాప్లో నిలిచిన 4 జట్లు ఇవాల్టి నుంచి టైటిల్ వేటలో తలపడనున్నాయి. ఇవాళ ముల్లన్పూర్ వేదికగా తొలి క్వాలిఫైయర్ జరగనుంది. టాప్ 2లో నిలిచిన పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. క్వాలిఫైయర్ 1లో విజేతగా నిలిచిన టీం నేరుగా ఫైనల్ కు అర్హత సాధించనుంది. ఇక ఓడిన జట్టు ఎలిమినేటర్లో మరో పరీక్షకు సిద్ధం కావాల్సి ఉంటుంది. టోర్నీ ప్రారంభం నుంచి బెంగళూరు, పంజాబ్ జట్లు మంచి ఫామ్లోనే ఉన్నాయి. 2 జట్లు 14 లీగ్ మ్యాచ్ల్లో చెరో 9 మ్యాచ్లు గెలిచి 19 పాయింట్లతో టాప్ 2లో నిలిచాయి. 2 జట్ల నెట్ రన్ రేట్ కూడా సమానంగా ఉన్నాయి. బ్యాటింగ్, బౌలింగ్లో సూపర్ పర్ఫార్మెన్స్ ఇస్తున్న 2 జట్లు క్వాలిఫైయర్లో తలపడడంతో ఇవాళ హై వోల్టేజ్ మ్యాచ్ జరిగేలా కనిపిస్తుంది. ఐపీఎల్ 2025 ఆరంభం నుంచి ఆర్సీబీ అద్భుతంగా రాణిస్తుంది. హోమ్ గ్రౌండ్ కంటే బయట జరిగిన అన్ని మ్యాచ్ల్లోనూ గెలిచింది. లీగ్ చివర్లో లక్నోతో జరిగిన మ్యాచ్లో భారీ లక్ష్యాన్ని ఛేదించి మరింత ఫామ్లో కనిపిస్తుంది బెంగళూరు జట్టు. ఇక ఆర్సీబీలో విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్లో ఉండటం కలిసొస్తుండగా మరో ఓపెనర్ ఫిల్ సాల్ట్ కూడా విధ్వంసం సృష్టిస్తున్నాడు. రజత్ పాటిదర్, జితేష్ శర్మలు మంచి ఫామ్లో ఉన్నారు. ఫామ్లోకి రాని లివింగ్ స్టోన్ ఇవాళ రాణిస్తే బెంగళూరుకి తిరుగులేదు. ఇక జోష్ హేజిల్వుడ్ ఫిట్నెస్ సాధించడంతో లాస్ట్ మ్యాచ్లో సూపర్ బౌలింగ్ చేసిన తుషారను బెంచ్కే పరిమితం చేసే అవకాశాలున్నాయి. భువనేశ్వర్, యశ్ దయాల్, షేపర్డ్, కృణాల్ కూడా మంచి బౌలింగ్ చేస్తుండటంతో అటు బౌలింగ్లోనూ బ్యాటింగ్లోనూ టీం బలంగా ఉంది. పంజాబ్ కూడా బలమైన బ్యాటింగ్ ఆర్డర్తో ఉంది. ఓపెనర్లు ప్రియాంశ్ ఆర్య, ప్రభ్ సిమ్రన్ సింగ్ ఆరంభంలో అదరగొడుతుండగా ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ ఇంగ్లీష్లో చెలరేగి ఆడుతున్నారు. నేహల్ వధేరా కూడా రాణిస్తుండగా శశాంక్ సింగ్ ఫినిషర్గా కొనసాగుతున్నాడు. స్టెయినిష్ కూడా ఫామ్ ని అందుకుంటే పంజాబ్ భారీ స్కోర్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక బౌలింగ్లో ఆర్సీబీ కంటే పంజాబ్ కాస్త వెనుకబడి ఉంది. జాన్సన్ స్వదేశానికి వెళ్లనుండటంతో ఆల్రౌండర్ అద్మతుల్లా ఉమర్ జాయ్ జట్టులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వేలి గాయం కారణంగా 2 మ్యాచ్లకు దూరమైన చాహల్ ఈ మ్యాచ్తో ఆడనున్నాడు.